అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి జగతాం నిత్యాం మహాత్రిపురసుందరీం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్త ఈ జగతి మొత్తానికి కలిగినటువంటి కర్త, యఃకర్త జగతాం భర్త జగత్తును మొత్తాన్ని రక్షించేటువంటి మహానుభావుడు, యఃకర్త జగతాం భర్త సంహర్త మన అందరినీ కూడా రక్షించేటువంటి వాడు, యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి మనందరికీ కూడా అందరినీ కూడా పెట్టి పోషించేటువంటి వాడు మహానిధి మహసాం నిధి. తమమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నమస్కారం చేస్తున్నాను. దేశాన్ని సంరక్షించేటువంటి మహాకర్త సూర్యభగవానుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి సకల మత రక్షకుడు, సకల జన రక్షకుడు అయినటువంటి ఆ సూర్యభగవానుడికి ప్రణమామి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ రోజున 2024 డిసెంబర్ నెల మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకున్నాం. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చికాలకి అధిపతి అయినటువంటి వాడు కుజుడు. అటువంటి కుజుడు అర్ధాష్టమంలో పడి ఉన్నాడు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చాలా విశేషమైంది. మరి మా ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నాను. ఇప్పుడు చెప్పేటువంటిది ప్రతి రాశిలో కూడా కలపాలి. ఇప్పుడు ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాశులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం. 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు, ప్రతి వాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతి వాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు, ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ మరి భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు, వివాహం కావటానికి కానీ వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి
అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటయ్యా అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకి అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి మరి కేర్ ఆఫ్ ప్లాట్‌ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలున్నాయి. అట్లాగే ఏంటంటే ఒక దేవుడు మరి కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాసులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి మా వల్ల. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 2024 డిసెంబరు నెల ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు మేషరాశికి అర్ధాష్టమంలో 4వ ఉన్నాడు. అట్లా ఉండటం మంచిది కాదు. తర్వాత గురువు ద్వితీయంలో ఉన్నాడు, అది కూడా మంచిది కాదు. ఈ రెండు కూడా నష్టదాయకమైనటువంటివి. అయితే మనం ముందుగా బాగున్నటువంటి గ్రహాలు చెప్పుకున్నాం. గురువు 2 రకాలుగా ఉన్నాడు. గురువు ద్వితీయంలో ఉంటే ధనాధిపతి అన్నారు. ఈ ధనాధిపతి అయిన గురువు గోచారానికి వచ్చేప్పటికల్లా ద్వితీయంలో నష్టాన్ని చూపించేటువంటి వాడు. డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి. తర్వాత కేతువు 6వ ఉన్నాడు. కేతువు కూడా మంచి లాభదాయకంగా ఉన్నాడు. బుధుడు 8వ, బుధుడు కూడా బాగున్నాడు. తర్వాత శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. బాగుండని గ్రహాలు ఏమిటి? కుజుడు, తర్వాత రాహువు. ఈ 2 గ్రహాలే బాగాలేవు. మిగతా గ్రహాలను కూడా బాగున్నాయి. బాగున్న గ్రహాల వల్ల వచ్చే ఫలితం ఏమిటో చూసుకుందాం. గురువు వల్ల డబ్బులు వస్తాయి. ద్వితీయం ధనవాగ్విత్తం అన్నారు. అయితే గోచార రీత్యా వచ్చేప్పటికల్లా ద్వితీయంలో శని ఖర్చు పెట్టిస్తాడు. అయితే తర్వాత ఏలినాటి శనిలాగా మరి 12, 1, 2 రాసుల్లో గురువు ఉండకూడదు. కాబట్టి గురువు ఖర్చు పెట్టిస్తాడు. తర్వాత కేతువు 6వ ఉన్నాడు. కేతు వల్ల మంచి జ్ఞానం కలుగజేస్తాడు. మీరు చేసే వృత్తిలో అన్ని విధాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. వ్యాపారం కానీ మీరు చేసేటువంటి ఏ వృత్తి అయినా సరే వృత్తి రీత్యా మీకు బాగా కలిసి వస్తుంది. శుక్రుడు 10వ ఉన్నాడు. శుక్రుడు కూడా బాగా లాభదాయకంగానే ఉంటాడు. తర్వాత శని ఏకాదశంలో ఉన్నాడు. అన్ని గ్రహాలకు కూడా ప్రధానమైన వాడు శని ఏకాదశంలో ఉండటం అంటే 30 సంవత్సరాలకు ఒక్కసారి శని ఏకాదశంలోకి వస్తాడు. అయితే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇన్నింటినీ మించింది ఒక తిమింగలం. ఏమిటా తిమింగలం అంటే సముద్రంలో చిన్న చేప, దానికంటే పెద్ద చేప, ఇంకా పెద్ద చేప, ఇన్నింటినీ మించింది తిమింగలం అంట. ఆ తిమింగలం ఎట్లా ఉంటుందంటే పెద్ద పెద్ద ఓడలను కూడా పడేసేస్తుంది. అది వస్తుందంటే ఆ గాలి దెబ్బకే ఓడలు కూడా పడిపోతాయి, తల్లకిందులు అయిపోతాయి. అట్లా గురువు తర్వాత కుజుడు పూర్తిగా విరక్తంగా ఉన్నారు. అయితే ఉన్న గ్రహాలు 6 గ్రహాల్లో 2 గ్రహాలు వీటినన్నింటినీ బీట్ చేసి ఇబ్బంది పెట్టేట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇది గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేది గోచారం. ఈ జన్మ నక్షత్రం ఎట్లా ఉంటుంది? అశ్విని నక్షత్రం చూచే చోళ అశ్విని, భరణి నక్షత్రం లీలో భరణి,
ఆహ్, అశ్వని, భరణి అయిపోయింది. కృత్తిక అనే అక్షరం మొదటి పాదం. ఈ 9 పాదాలు కలిసి మేషరాశి అయింది. అంటే మీరు ఆ నక్షత్రంలో పుట్టి ఉంటేనే మీ పేరును బట్టి వచ్చేటువంటి నక్షత్రం వల్ల కాదు. మీరు పుట్టిన రోజున ఆ నక్షత్రం అయ్యుండి ఆ 9 పాదాల్లో ఏదో పాదం అయితేనే మీకు మేషరాశి అవుతుంది. ఈ మేషరాశికి 25 వంతులే జరుగుతుంది. మరి ఇది గోచారం. ఇది కాక రెండోది గ్రహచారం ఉంటుంది. ఈ గ్రహచారం గూడా ఎట్లా ఉంటుంది అంటే, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి గ్రహచారం వస్తుంది. ఈ గోచారం, గ్రహచారం 2 కలవాలి. గోచారంలో 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం పుట్టిన సంవత్సరం, నెల, టైంను బట్టి వచ్చేది. ఈ 2 కలిపితే గాని పూర్తి జాతకం రాదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ఇందులో గోచారరీత్యా ఇప్పుడు చెప్పేది బాగుందనుకున్నా, మీరేం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశిలో ఈ గ్రహాలు గురువు గాని, కుజుడు గాని ఇట్లా ఉన్నప్పుడు అనారోగ్య రీత్యా, ఆర్థిక వ్యాపార రీత్యా, విద్యా, ఉద్యోగ రీత్యా చాలా నష్టాలు కలగటానికి బాగా అవకాశం కనబడుతున్నది. వీటన్నిటిని మించింది శని 11 చాలా విశేషం కాబట్టి చాలా మంచి లాభదాయకం ఉంది. ఇందులో ఎక్కువ నష్టం ఉంది. ఈ రెండిటిని కూడా మిళితం చేసుకొని లాభాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా మేషరాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి జాతకం చూపించుకోవటం, అట్లా లేని పక్షంలో మరి హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. మా కింద నెంబర్‌కి ఫోన్ చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని జాతకం చెప్పించుకోవాలి అంటే కొద్దిగా ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టి మీ జాతకం చెప్పించుకోండి. మీకు ఏదైనా దోషాలుంటే దానికి ఉపశమనం కూడా చేయటానికి దానికి వేరే దానికి సపరేట్‌గా దానికి ఖర్చు ఉంటుంది. అటువంటిది చేస్తే మీరు ఎటువంటి నష్టపడకుండా అన్ని విధాలా లాభదాయకంగా ఉంటారు. స్వస్తి.